పాపం బెయిల్ రద్దు కోసం సునీత ప్రయత్నం, అది హియరింగ్కి రాదు, అది అలా వాయిదాలు పడుతూనే ఉంటుంది. ఏదో చిన్న వాయిదా జయప్రద ఎగ్గొడితే ఏదో చిన్న ఎలక్షన్ కేసులో ఆవిడకి మటుకు అరెస్ట్ వారెంట్ ఇస్తారు. సరే, వ్యవస్థలు అవస్థలు. సరే, ఆయన బెయిల్ అసలు విచారణకి ఎప్పుడు వస్తుంది? హైకోర్టులో కూడా మరి వాళ్ళ తీర్పు వస్తుంది అనుకున్నారు. దస్తగిరి కూడా వేశాడు బెయిల్ క్యాన్సిలేషను. ఏమి మరి అది కూడా ఏమి తీర్పు రావట్లా. మరి ఎందుకు తీర్పుకి ఎవరు అడ్డం పడుతున్నారు అనేది మనకు తెలీదు. మరి ఎందుకు రావట్లేదో కూడా తెలీదు. ఏమో రేపు మాపు వస్తుందేమో. డెఫినెట్గా దస్తగిరి పిటిషన్ కొట్టేస్తారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అవతలవాడు హంతకుడు అత్యంత బలవంతుడు కనుక డెఫినెట్గా కొట్టేస్తారని నా భావన. అఫ్కోర్స్ కోర్టులో ఉంది, బట్ ఏమవుతుంది అంటానికి ఎవరి అంచనాలు వాళ్ళకు ఉంటాయి కాబట్టి నా అంచనా బహుశా కొట్టేస్తారేమో అని అనుకుంటున్నా. మేబీ రైట్ ఆర్ రాంగ్. సో చాలా స్పష్టంగా గూగుల్ టేక్అవుట్ సునీత చెప్పిందంతా ఏదైతే సిబిఐ వాళ్ళు ఒక 1000 పేజీలు 1500 పేజీలు వేశారు. పార్టీ కాబట్టి ఈవిడికి ఆ కాగితాలు వస్తాయి. సిబిఐ వాళ్ళు కూడా అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలి అని చెప్పి ఇక్కడ దస్తగిరి కేసులోనే వేశారు. జడ్జి గారు ఇప్పుడు దాకా ఎంతో మాట్లాడలేదు అని ఆయన ప్రశ్నించారు. ప్రశ్నిస్తే మేము డాక్టర్ సునీత సుప్రీంకోర్టుకి వెళ్ళినందువల్ల సుప్రీంకోర్టులో మేము ఫైల్ చేయటం జరిగింది. ఆ బెయిల్ని తక్షణం రద్దు చేయవలను అని చెప్పి వీళ్ళు అడగటం జరిగింది అని చెప్పారు. ఇది రాయుడి సాక్షి నా కొడుకు. ఎందుకంటున్నానో సాక్షి నా కొడుకు అని 5 నిమిషాల తర్వాత చెప్తా. సో ఇలా జరిగింది. బట్ డాక్టర్ సునీత అన్ని సిబిఐ ఛార్జ్షీట్లో ఉన్న అక్షరం పొల్లు పోకుండా అదే ఆవిడ చెప్పింది. ఆవిడ చెప్పాలి అనుకుని చెప్పలేదా? సిబిఐ ఛార్జ్షీట్లో ఇంకా ఇక్కడ దాకా వచ్చే ధైర్యం, రాసే ధైర్యం లేదు కనుక రాస్తారు అనే ఊహతో, రాసిన తర్వాత చెప్దామనే ఒక ఆలోచనతో మరి తను చెప్పలేదేమో నాకు తెలియదు. కానీ నిన్న డాక్టర్ సునీత చెప్పిన కథనం ఇందులో మధ్యలో ఇంకోటి ఉంది. ఆ స్టేట్మెంట్, షర్మిల ఇచ్చిన స్టేట్మెంట్ గురించి కూడా సునీత ప్రస్తావించడం జరిగింది. సిబిఐ వాళ్ళకి తిని లేఖ రాసింది, ఐ వాంట్ టు గివ్ ఏ సబ్మిషన్ అని. సిబిఐ వాళ్ళు అడిగారు. అడిగితే అవును, మా చిన్నాన్న బెంగళూరులో నా నివాసంలో నేను ఉండగా వచ్చి షర్మిల నువ్వు కంటెస్ట్ చేయాలి, నేను జగన్తో మాట్లాడతాను అని చెప్తే ఎందుకులే చిన్నాయన మనకి ఇవ్వాలని చెప్పి ఆవిడంటే కాదు, నువ్వు అడ్డం చెప్పమాక, నువ్వు ఎట్టి పరిస్థితుల్లో పోటీ చేయాలి అని చెప్పి ఇన్సిస్ట్ చేస్తే ఒకవేళ ఓకే నేను జగన్తో మాట్లాడతా, జగన్ నిన్ను అడిగితే నువ్వు నో చెప్పొద్దు అని చెప్పి నన్ను ఒప్పించి మరి ఆయన జగన్తో ప్రెషర్ పెట్టినట్టుగా ఉన్నారు. మొన్న వివేకం సినిమాలో చూసాం. మరి అదే పనిగా ఈయన టికెట్ అడగటం, మరి ఆయనకి కోపం రావటం అనే సంఘటనలో సినిమాలో చూసాం. సినిమాలో చూపెట్టినవన్నీ నిజం కాకపోవచ్చు.